హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా అండ్ ప్రోటీన్ పుష్కలంగా ఉండే బోల్ మకానా పాయసం. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. పాలు బాగా వేడయ్యాక ఒక పొంగు వచ్చేంత వరకు చూసుకోవాలి. ఒక పొంగు అయిపోయాక మనం ముందుగా ఒక కప్పు బోల్ మకానా తీసుకొని బాగా బాయిల్ అయిన పాలలో వేసుకోవాలి. అలాగే నేను స్వీట్నెస్ కోసం ఇందులో కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. అలాగే 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా వాడుతున్నాను. ఇందులో గోరువెచ్చని పాలు కొంచెం వేసుకొని ఉండలేవి లేకుండా కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పూల్ మకానాలో ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా తినొచ్చు. మీరు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయకూడదు అనుకుంటే మనం ఇంట్లో షుగర్ కానీ బెల్లం కానీ వాడుకొని చేయొచ్చు. ఇలా ఒకసారి పూల్ మకానా వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా బాయిల్ అయ్యి ఉడకనివ్వాలి. పూల్ మకానా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు బాయిల్ అవ్వవలసిన అవసరం లేదు. పాలు బాగా మరిగాక వేసుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత చూడండి పూల్ మకానా ఎంత బాగా కుక్ అయిందో. ఇదే టైంలో మనము కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను కొంచెమే వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి షుగర్ ఎక్కువ వాడలేదు. అలాగే 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ అవ్వనిస్తే సరిపోతుంది. నేను ఇందులో పూల్ మకానాతో పాటు సేమియా కూడా యాడ్ చేసుకున్నాను. పూల్ మకానా వేసిన తర్వాత యాడ్ చేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే ఓన్లీ పూల్ మకానాతోనే చేసుకోవచ్చు. ఇలా చూడండి దగ్గర పడింది కదా, ఇంకా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేరే పక్కన కడాయి పెట్టుకొని అందులో నెయ్యి అలాగే జీడిపప్పు అండ్ బ్లాక్ రెజిన్స్ వేసుకొని అలాగే బాదం పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పాయసంలో వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచికరమైన పూల్ మకానా పాయసం రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రుచి చాలా బాగుంటుంది. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా తినొచ్చు. ఇలా ఇంకా వేడివేడిగా కాకుండా ఇలా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.